నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్తమాంజలి. ఇప్పుడు మనం వేలువెన్ను గ్రామం, ముండ్రాజవరం మండలం, గోదావరి జిల్లా, మన ముళ్ళపూడి సురేష్ కుమార్ గారి ఫీల్డ్ లో ఉన్నాం అనమాట. వాస్తవంగా ఆయన దాదాపు ఒక 5 months నుంచి మీరు టచ్ లో ఉన్నట్టున్నారు. 5 నెలల నుంచి టచ్ లో ఉన్నారు. తర్వాత ఫైనల్ గా ఈ మధ్యనే 2 months బ్యాక్ మనం అంటే ఫోటోలు చూసి, కేవలం ఫీల్డ్ అయితే చూడలేకపోయాను నేను అప్పట్లో, ఫోటోలు చూసి రికమెండ్ చేస్తే వాడారు. ప్రస్తుతానికి ఇక్కడ పంట అయితే బాగానే ఉంది, కానీ బట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఫైటోప్తెరా ఇక్కడ కనపడుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైనా మనం ఇటువంటి షెడ్యూల్స్ ఇచ్చేప్పుడు ఇప్పుడు ఫైటోప్తెరా రాకుండా మనం ఇస్తున్నాం, కానీ వీళ్ళు గతంలో ఆల్రెడీ వాడేశారు కాబట్టి ఆ టైంకి మనం ఫైటోప్తెరా మనకు ఐడెంటిఫై అవ్వలేదు, కాబట్టి మళ్ళీ ఫైటోప్తెరా కోసం ఇంకొక కాంపోనెంట్ ఇందులో అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇందులో ఇంటర్ క్రాపింగ్ కోకో కూడా 1 month బ్యాక్ మళ్ళీ మన షెడ్యూల్ అప్లై చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ మా రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 7 tons మినిమం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక మిగతా వివరాలు ఆయన చెప్తారు. మధు గారి వీడియోలు చూసి యూట్యూబ్లో మార్చి నెలలో ఆయనతో కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయ్యాక చెప్పాక కూడా నేను ఒక నెల రోజులు సంశయించుకుని అలా చేసుకుంటూ వర్షాలు పడతలే అని చెప్పేసి మే 25వ తారీఖున ఎప్పుడు తెప్పించుకుని 25న అప్లై చేశాను. అప్లై చేశాక నెల పోయేటప్పటికి మళ్ళీ కోకో కూడా ఆయనతో సంప్రదించిన వాడమంటారంటే వాడండి అని చెప్పేసి ఇంకొక 8 రకాలు ఇచ్చారండి. దానికి కూడా 1 లీటర్ చొప్పున దానికి కూడా జూన్ నెలలో వాడాను. వాడాక కోకో మొక్కల డెవలప్మెంట్ బాగుంది, వచ్చి పామాయిల్ మొక్కల ఆకులు కూడా బాగున్నాయండి. కానీ ఫైటోథెరపీ అన్నది తర్వాత మాకు రెట్టిపోయింది. ఆయనతో మాట్లాడాను, ఆయన వెంటనే పంపించారు, కానీ పోయలేకపోయాను. ఇప్పుడు మొత్తం పోసేయమంటున్నారు ఆయన, మొత్తం చేయనంతరికే అది బాగుందండి. మొత్తం ఫైటోప్తెరా అనేది ఏంటంటే మనకి చాలా అది స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి మాసివ్గా తోటలు తీసేయటం కూడా జరిగింది. సో ఇక్కడ మనకు ఆరంభంలో ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలిగాం, కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా తీసేసుకుంటే మంచిది అవుతుంది. అలాగే ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ తగ్గినాయా ఇది వాడిన తర్వాత? కొమ్ము పురుగు అన్నది క్రితం వాడాక కూడా 20 రోజులు అంటే ముమ్మరంగా ఉందని తగ్గింది. ఇప్పుడు తగ్గింది అనిపించింది నాకు అయితే పూర్తి స్థాయిలోను. కొమ్ము తెల్లదోమ అన్నది ఆటోమేటిక్గా మొత్తం లేదండి ప్రెసెంట్. తెల్లదోమ ఎప్పుడు మళ్ళీ మీకు శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో ఇంకా అది రాకుండా అయిపోతుంది. ఎందుకంటే 1 year వరకు మీకు ప్రొటెక్షన్ అనమాట. తెల్లదోమ కానీ, కొమ్ము పురుగు కానీ, తర్వాత సంచి పురుగు కానీ. సంచి పురుగు అయితే ఇక్కడ ఏమి ఉన్నట్టు అత్యాదన కనపట్లేదు. ఇదంతా కూడా మనకి రూగోస్ వైట్ ఫ్లై డ్యామేజ్. యాక్చువల్ చెప్పాలంటే వర్షం ఈ సంవత్సరం ఒకసారి పడిందని ఒక దుక్కు అన్నట్టు. అదంతా ఎల్నినో ఎఫెక్ట్, ప్రకృతి ప్రకోపం అనమాట మానవుడి మీద. అంటే ఎల్నినో అనేది మనకి ప్రతి ఒక సైకిల్ కింద ఎల్నినో, లానినో 2 వచ్చిపోతూ ఉంటాయి మనకి. కానీ ఈసారి ఏమైందంటే మనకి చెట్లు తీసేయటం వల్ల, ఈ రోడ్ వైడనింగ్ ప్రాజెక్టులు వీటి వల్ల, తర్వాత రైతులు కూడా చాలామంది వాళ్ళకి ఆ బౌండరీస్లో కట్టవల్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేయటం వల్ల బాగా తగ్గింది. ఇది పర్యావరణానికి కాంపన్సేషన్ తగ్గి ఎల్నినో ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అంతే ఎల్నినో, లానినో అనేవి వచ్చిపోతూనే ఉంటాయి. దాని లైఫ్ టైం అంతా జరుగుతూనే ఉంటుంది, సైక్లింగ్ అనమాట. ప్రపంచంలో సగభాగం ఎల్నినో ఉంటే సగభాగం లానినో ఉంటుంది. చూడండి, ఇక్కడ బంచెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, మంచి పెద్ద గెలలు, ఫ్రూట్ సైజ్ కూడా బాగుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ వీళ్ళని ఏదో నరకొద్దు అంటున్నారంట, ఓవర్ రైపనింగ్ అయ్యే వరకు అట్టి పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ దానికి యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇయ్యొద్దు అనే హక్కు వాళ్ళకి లేదు. మీరు డైరెక్ట్గా ఎవరైనా కంపెనీ వాళ్ళు మీకు దగ్గరలోకి వస్తే ఫోన్ చేసి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. అంటే ఫీల్డ్ మేలు ఉంటారండి, వాళ్ళకి వాళ్ళ బాధ్యత ఉన్న ఎంప్లాయీస్ ఉన్నది, వాళ్ళకి యజమాని చెప్పింది తింటారు, చేస్తారు. అవునప్పుడు మీ కోర్టులో కేసు వేయండి, సరిపోద్ది. లేకపోయినా కానీ జనవరి టు జనవరి మీరు అది పెట్టుకోవాలి, సెన్సస్ లెక్క అనేది. ఎందుకంటే మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు పీక్ సీజన్, తర్వాత మనకి ఆఫ్ సీజన్ వచ్చేదను మనకి డిసెంబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు. అలాగా 7 tons దాటిపోతుంది. 10 tons వచ్చినా ఆశ్చర్యం లేదు, అలా ఉన్నాయి ఈ గెలలు చూడటానికి.
అలాగే ఇప్పుడు రైతు అనేవాళ్ళు పంట మీద ఎంత ప్రేమగా చూసుకుంటారు అనేది ఇక్కడ కనిపిస్తున్న ఉదాహరణ చూడండి. ఈ మెయింటెనెన్స్ అది చాలా చక్కగా, ఇక్కడ మనకి కలుపు కానీ గడ్డి కానీ లేదు. ఈ బండ్ ఫార్మింగ్ అనేది చాలా చక్కగా ఉంది. తర్వాత ఈ కోకో వచ్చి రేజింగ్ బెడ్లో వేశారు, ఎందుకంటే ఇది వాటర్ లాగింగ్ ఏరియా కాబట్టి ఇది కరెక్ట్ సిస్టమ్ అనమాట. అలాగా ఇప్పుడు ఎక్కడా కూడా మనకు కలుపు లేదు. తర్వాత ఇందులో కెనాల్ వాటర్ పెడతారంట. ఇక్కడ ఈ బండ్లో కెనాల్ వాటర్ మీరు పెట్టుకుంటారు అంతే కదా. ఒక్కో మొక్కలకి ఒక్క మొక్కలు పామాయిల్ మొక్క కూడా నీరు సరిపోతుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మన యాజమాన్య పద్ధతుల వల్లనే చాలా వరకు మంచి ఫలితాలు మనం తీసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉండవు. ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడతారు, మొదల దగ్గర పెడతారు. దానివల్ల గెల్ల కుళ్ళిపోవటం, తర్వాత లేదంటే ఆ గ్యానోడర్మా లాంటి డిసీజెస్ రావటం అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వరకు అసలు ఈ దిమ్మ ఏ చేనేసాక మొలలేదండి, ఆ దిమ్మే మొలలేదండి. ఎంత వర్షం పడినా మొలలేదండి. మీరు ఎలాగో దిమ్మేశారు కాబట్టి మొలగలేదు. దిమ్మ అయిపోతే మామూలుగా అందులోనే ఉండే కదా నీళ్లు, వరి పొలం లాగా. అప్పట్లోనే ఈ గార్డెన్ పెట్టుకోవాలి. ఓకే, చాలా బాగుంది. మీ చాలా బాగుందండి మీ విధానం, వ్యవసాయ విధానం. ట్రై చూడు, ఈ ఫ్రూట్ సైజ్ చూడు ఎంత ఉందా. ఇప్పుడు ఈ గెల చెప్తుంది మన ముళ్ళపూడి సురేష్ కుమార్ గారు ఎంత చక్కగా వ్యవసాయం చేస్తారు. గెల బరువు ఎంత ఉండొచ్చాయా బుజ్జి? అంటే 7.5 టన్ను వచ్చినట్టేనా నీకు ఎకరాకి? అంతకంటే ఏం కావాలి ఈ వయసులో? ఇప్పుడు ఎంత వయసు ఎంత అండి? ఇప్పుడు 4 సంవత్సరాల 7 నెలలు కంప్లీట్ అవుతుంది ఈ నెల. 4 సంవత్సరాలు 7 నెలలు అంటే 5 సంవత్సరాలు అడుగుపెట్టి 5 జనవరి 1 నుంచి బినైందండి. 24 hours యాక్సిస్ లో ఉంటాను, ఎందుకంటే నేను ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాను. ఏ పేషెంట్కి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు కదా, అందుకని చెప్పి నేను ఎప్పుడు నా ఫోన్ ఆగదు. ఒకవేళ నెట్వర్క్ లేకపోతే ఏమన్నా మనం చెప్పలేం, కానీ 24/7 అందుబాటులో ఉంటుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం ముళ్ళపూడి సురేష్ కుమార్ గారి పామాయిల్ ప్లస్ ఇంటర్క్రాపింగ్ కోకో అండ్ ఆరికానట్ అనేది ఉంది. అయితే అన్ని పంటలు చాలా చక్కగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, యాజమాన్య పద్ధతులు చాలా చక్కగా ఉన్నాయి. ఈ నాకు సంతోషం కలిగించాయి. తర్వాత ఆయన కూడా మన కాన్సెప్ట్, మన షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉందని, ఎటువంటి పురుగుల ప్రాబ్లం కానీ తర్వాత తెగుళ్ళు ప్రాబ్లం కానీ లేదని చెప్తున్నారు. కాకపోతే ఫైటోప్తెరా అనేది మనకి కొత్తగా వచ్చింది కాబట్టి దానికి అప్పట్లో మనం ఏం చేయలేకపోయాం. భవిష్యత్తులో ఏ రైతైనా మా షెడ్యూల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఫైటోప్తెరా రాకుండా మనం ఈ షెడ్యూల్లోనే కలిపి ఇచ్చేస్తాం అన్నమాట. మెడిసిన్స్ కొన్ని కాంపోనెంట్స్ స్పెషల్గా మనం ఏదైతే మన R&D టీము కొత్తగా ఇది ఇన్వెంట్ చేశారో, ఫైటోప్తెరా ఫంగస్కి యాంటీడోట్ ఏదో తయారు చేశారో దాన్ని కూడా కల్పిస్తున్నాం. ఈ సురేష్ గారు ఆ ఫైటోప్తెరా ఫంగస్ కోసం ఒక ప్రోడక్ట్ వాడితే సరిపోతుంది. ఇంకా దిగ్విజయంగా 1 year పాటు దీనికి ఏం వాడాల్సిన పని లేదు. గెల్ల కోసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం 2 పనులు మాత్రం ఉంటాయి వారికి. ఇలాగే మీకు రైతులు ఎవరికైనా మీకు సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.